వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మనకి రెజ్యూమే అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం అప్లై చేసినప్పుడు ఏ కంపెనీకి అప్లై చేసేటప్పుడు అయినా ఎక్కడికైనా మనం రెజ్యూమే అనేది మన షార్ట్ లిస్ట్ కావాలంటే అది చాలా వాళ్ళని మనం మళ్ళీ ఇంటర్వ్యూని కూడా అది ఇంప్రెస్ చేయాలంటే చాలా చాలా మనం మంచిగా ఉండాలి, ఇంప్రెస్ చేసేలాగా ఉండాలి. సో నేను దానికి సంబంధించి మనం ఎఫెక్టివ్ రెజ్యూమే క్రియేట్ చేయడానికి మన ఇంటర్వ్యూని ఇంప్రెస్ చేయడానికి సో దానికి సంబంధించి 5 టిప్స్ తీసుకొచ్చాను. సో వీడియోలోకి వెళ్దాం. సో కస్టమైజ్ రెజ్యూమే ఫర్ ద జాబ్. కస్టమైజ్ యువర్ రెజ్యూమే ఫర్ ఈ జాబ్ అప్లికేషన్. ఒకటే రెజ్యూమే కాకుండా మనం ఒక్కొక్క కంపెనీకి సంబంధించి ఒక్కొక్క స్కిల్ అవసరం పడుతుంది, లేకపోతే వాళ్ళ కంపెనీ కల్చర్కి సంబంధించి ఉంటుంది. సో మీరు ఫస్ట్ కంపెనీ గురించి తెలిసి ఉండాలి కదా. సో ఆ కంపెనీకి సంబంధించి మీరు ఏ జాబ్ రోల్కి అప్లై చేస్తాం దానికి తగ్గట్టు మీ రెజ్యూమేని క్రియేట్ చేసుకోండి. ఒకటే రెజ్యూమేని ఫస్ట్ ఎప్పుడో క్రియేట్ చేసుకున్న అంటే లైక్ తయారు చేసుకున్న రెజ్యూమేని మళ్ళీ వన్ ఇయర్ 2.5 years కదా 1 year వాడేస్తారు. సో ఎప్పటికప్పుడు ఒక రెజ్యూమే అయితే క్రియేట్ చేసుకోండి. ఏదైనా కంపెనీకి మనం చేంజ్ చేస్తున్నాం అప్లై చేస్తున్నప్పుడు అది షార్ట్ లిస్ట్ కానప్పుడు మార్చండి, మళ్ళీ మారుస్తూనే ఉండండి. కేర్ఫుల్లీ రీడ్ ద జాబ్ డిస్క్రిప్షన్ అండ్ రిక్వైర్మెంట్స్. మనం కంపల్సరీ మనం ఒక జాబ్కి అప్లై చేస్తున్నామంటే జాబ్ డిస్క్రిప్షన్ అండ్ రిక్వైర్మెంట్ తెలిసి ఉండాలి, చదవాలి ఎక్కడ ఉన్నది. తర్వాత అడ్జస్ట్ యువర్ రెజ్యూమే టు హైలైట్ ద స్కిల్. మనం ఏ జాబ్కి అప్లై చేస్తున్నామో దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ చదువుతారు కాబట్టి దానికి సంబంధించిన మన స్కిల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఒక జాబ్కి స్కిల్స్ కావాలి, సో దానికి సంబంధించిన స్కిల్స్ మీరు అక్కడ హైలైట్ చేయండి. అండ్ ఎక్స్పీరియన్స్ మోస్ట్ రిలవెంట్ ద స్పెసిఫిక్ పొజిషన్. మనం మళ్ళీ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా దానికి సంబంధించిన పొజిషన్ గురించి మనం ఏ రోల్కి అయితే అప్లై చేస్తున్నాం దానికి సంబంధించినవి కూడా మీరు హైలైట్ చేయండి. సో మన రెజ్యూమే అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి మనం వాళ్ళని ఇంప్రూవ్ చేయాలంటే రెజ్యూమేతో చాలా ఇంప్రూవ్ చేయాలంటే మీరు దానికి తగ్గట్టు మీరు ప్రిపేర్ చేయాలి రెజ్యూమేని. నెక్స్ట్, యూజ్ ఏ ప్రొఫెషనల్ ఫార్మాట్ యూజ్ చేయండి. పిచ్చి ఫండ్స్ యూజ్ చేయకండి, మంచి ప్రొఫెషనల్గా కనిపించాలి. ఎందుకంటే మీరు ఏదో కొత్త ఫండ్ యూజ్ చేస్తాం మనం, అప్పుడు ఏమవుతుంది అది మనకి చూసేవానికి అయితే అర్థం కాదు. ఇంటర్వ్యూర్కి ఇంటర్వ్యూర్కైనా ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్థం కావాలిగా మీరు. సో చూజ్ ఏ క్లీన్ అండ్ ప్రొఫెషనల్ ఫార్మాట్ ఫర్ యువర్ రెజ్యూమే. సో మనం క్లీన్ అండ్ ప్రొఫెషనల్ ఫార్మాట్ తీసుకోవాలి. యూజ్ ఏ లెజిబుల్ ఫంట్, చాలా మంచి ఫంట్ తీసుకోండి. ఆర్గనైజ్డ్ సెక్షన్స్, కరెక్ట్ సెక్షన్స్ వైజ్ మనం ఏమేమి స్టడీ కానీ లేకపోతే ఎక్స్పీరియన్స్ కానీ ఇంకేమైనా ఏదైనా డీటెయిల్స్ చెప్పారు, కరెక్ట్ సెక్షన్స్ ఉండాలి. అండ్ కన్సిస్టెంట్ ఫార్మాటింగ్, కరెక్ట్ మంచిగా ఫార్మాటింగ్ కరెక్ట్ వేలో ఉండాలి. ఎన్ష్యూర్ దట్ యువర్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ డిస్ప్లేడ్ ఎట్ ద టాప్. మన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ టాప్లో ఉండాలి, మన మెయిల్ లేకపోతే ఫోన్ నెంబర్ కానీ. ఎందుకంటే వాళ్ళు ఎత్తుకోవాలి మళ్ళీ మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ కావాలో. సో దానికి తగ్గట్టు మీరు ప్రొఫెషనల్ ఫార్మాట్లో మనం కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా టాప్లో పెట్టండి. ఈజీగా మనకి ఏదన్నా మెయిల్ చేసేదని వాళ్ళు చేస్తారు. తర్వాత కెరీర్ ఆబ్జెక్టివ్, ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎందుకంటే మన స్కిల్స్ కానీ అన్ని ఇక్కడే మేము పెడతాం. అండ్ ఆబ్జెక్టివ్ సెక్షన్ షుడ్ ప్రొవైడ్ బ్రీఫ్ ఓవర్వ్యూ ఆఫ్ యువర్ స్కిల్స్. మన స్కిల్స్ ఏంటి, మనం దేంట్లో టెక్నికల్గా స్కిల్స్ అయితే టెక్నికల్ స్కిల్స్ మనం దేంట్లో స్కిల్గా ఉన్నాం, తర్వాత ఎక్స్పీరియన్స్ ఏమంటే ఎక్స్పీరియన్సెస్, తర్వాత మన కెరీర్ గోల్స్ ఏంటి, తర్వాత టైలర్ ఇట్ షో కేస్ వాట్ మేక్స్ యూ ఏ యూనిక్ అండ్ వాల్యుబుల్ క్యాండిడేట్. మీరు ఎందుకు యూనిక్ అండ్ వాల్యుబుల్ కంటే అదర్స్ మిగతా వాళ్ళకంటే మీ దగ్గర యూనిక్ ఏంటి, దానికి మిమ్మల్ని ఎందుకు హైర్ చేసుకుని దానికి సంబంధించి మీరు ఇక్కడ పెట్టాలి. తర్వాత హైలైట్ అచీవ్మెంట్స్, ఇది వెరీ ఇంపార్టెంట్. మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉన్న అచీవ్మెంట్స్ హైలైట్ చేయండి మీరు. ఎందుకంటే ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నాను, మీరు ఏ జాబ్ రోల్కు డిస్క్రిప్షన్ అదే ఆల్రెడీ చెప్పాను కదా, ఏ జాబ్ రోల్కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ చదవండి. అక్కడ వాళ్ళకి ఏదో కొన్ని స్కిల్స్ పెడతారు మా రిక్వైర్మెంట్ అని, ఆ స్కిల్స్ మీ దగ్గర ఉన్నప్పుడు దాన్ని హైలైట్ చేయండి. డిస్క్రైబ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ అచీవ్మెంట్స్ ఇక్కడ. సో మీరు మీ ఎక్స్పీరియన్స్ని అచీవ్మెంట్స్ని హైలైట్ చేయండి. క్వాంటిఫై యువర్ అచీవ్మెంట్స్ వేర్ పాసిబుల్ యూజింగ్ నంబర్స్ అండ్ పర్సెంటేజ్ డిమాన్స్ట్రేట్ ఇంపాక్ట్. మనం ఏదన్నా అచీవ్మెంట్స్లో పర్సెంటేజెస్ నంబర్స్ పెట్టి కూడా మనం ఇంపాక్ట్ చేయొచ్చు వాళ్ళని. తర్వాత షోకేజ్ రిలవెంట్ స్కిల్స్, మన స్కిల్స్ ఏంటి, ఇంక్లూడ్ ఏ డెడికేటెడ్ సెక్షన్ ఫర్ యువర్ కీ స్కిల్స్. మనం ఒక సెక్షన్ క్రియేట్ చేయాలి, మన దగ్గర ఉన్న కీ స్కిల్స్ ఏంటి, మనం ఎందుకు హైర్ చేసుకోవాలో. దిస్ కెన్ ఇంక్లూడ్ బోత్ హార్డ్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్. నేను హార్డ్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్ గురించి ఆల్రెడీ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి 2024 స్కిల్స్ ఏమేమి నేర్చుకోవాలో అది పెట్టాను, దాంట్లో మీకు ఉంటుంది. హార్డ్ స్కిల్స్ అంటే ఏం లేదండి, హార్డ్ స్కిల్స్ అంటే మన టెక్నికల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అంటే మనం కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ మన బిహేవియర్ అవి. అలైన్ ది స్కిల్స్ విత్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది జాబ్. సో మనం ఆ రిక్వైర్మెంట్కి సంబంధించిన స్కిల్స్ని ఇక్కడ అలైన్ చేయండి, అక్కడ పెట్టండి. సో ఈ 5 టిప్స్ మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. సో మీరు దీనికి తగ్గట్టు మనం రెజ్యూమేని పెడితే మీకు ఎఫెక్టివ్ రెజ్యూమే ఉంటుంది, వాళ్ళని ఇంప్రెస్ చేయొచ్చు. సో రెజ్యూమే ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానికి తగ్గట్టు మీరు ఈ 5 టిప్స్ అనేది యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. మనం
పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ ఐటీ ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, ఎస్క్యూఎల్. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1999కి అందిస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.